ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో భారీ చేంజ్ మనకు డేటాలో కనబడుతోంది. డేటా ఎందుకు, మీరు రోడ్పై చూడండి, మీకు ఈవీ వెహికల్స్ హడావుడి కనబడుతుంది. గతంలో లేనన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ కార్స్ కనబడుతూ ఉంటాయి. ఏంటి మార్పు? డేటా కూడా లేటెస్ట్గా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వారు జూన్ 2026లో కార్ల పర్చేజెస్ డేటా రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా 40% దాటింది నాన్ పెట్రోల్, నాన్ డీజిల్ కార్స్. మీకు అవి సిఎన్జి కావచ్చు, అది హైబ్రిడ్స్ కావచ్చు, అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు. సో ఇప్పుడు జూన్ మంత్లో అమ్ముడుపోయినటువంటి కొత్త కార్లలో కేవలం 60% బిలో మాత్రమే పెట్రోల్ డీజిల్ కార్లు. ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ కార్లే కొనేవారు. చాలా రేర్గా కొంతమంది సిఎన్జి కొనేవాళ్ళు. ఎలక్ట్రిక్ కార్స్ కొనడం అనేది ఇటీవల కాలంలో పెరిగింది. బాగా సరదా ఉన్నవారు, క్రేజీ ఉన్నవాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్లు కొనేవారు. మెయిన్ స్ట్రీమ్ పాపులేషన్ కొనేది వారు కారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే 40% దాటిపోయింది. ఆల్టర్నేటివ్స్ అంటే నాన్ పెట్రోల్, నాన్ డీజిల్ కార్లు కొనేవారు 40% అయిపోయారు. 40% దాటిపోయారు. టు బి ప్రిసైజ్ 40.35. ఇప్పటికీ కూడా ఇందులో హయ్యెస్ట్గా సిఎన్జి కార్స్ 24.3%. సెకండ్ ప్లేస్లో హైబ్రిడ్స్, అంటే అటు ఎలక్ట్రిక్ ఇటు పెట్రోల్ రెండు పనిచేస్తాయి. సో ఇది 8.3%. ఇక ఎలక్ట్రిక్ కార్స్ 7.8%. అంటే నియర్లీ ఈచ్ 8% మీకు హైబ్రిడ్స్, ఎలక్ట్రిక్ కార్స్ ఉంటే 24% అబోవ్ సిఎన్జి ఉంది. ఇందులో ఫాస్ట్గా పెరుగుతున్న సెగ్మెంట్లు ఎలక్ట్రిక్ కార్స్, ఈవెన్ హైబ్రిడ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలకు కారణం ఏంటి? మీకు మొదటి కారణం ఏంటంటే మైలేజ్. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 2022 రష్యా ఉక్రెయిన్ వార్తో స్టార్ట్ అయింది. సో మీకు రష్యా ఉక్రెయిన్ వార్తో స్టార్ట్ అయినటువంటి ఫ్యూయల్ షాక్, ఆయిల్ షాక్, అది కాస్త చల్లబడక ముందే మీకు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేత, వెస్ట్ ఏషియా వార్ వచ్చింది. ఈ సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తగ్గుతాయన్న నమ్మకం ప్రజలకు పోయింది. ఒకవేళ గ్లోబల్ క్రూడ్ మార్కెట్, ప్రపంచ చమురు మార్కెట్లో తగ్గినా ప్రభుత్వాలు తగ్గించే మూల్లో లేవు. వెంటనే ఆ పన్నులు పెంచేసి ఆ తగ్గిన బెనిఫిట్ కూడా తామే తీసుకుంటారు. ఇది ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే 2014లో $108 పర్ బ్యారెల్ ఉండే ప్రపంచ చమురు ధరలు. అది కానీ ఆ రోజు $70 ఉండే పెట్రోల్. ఈరోజు అదే $100 ఉంది ఇప్పటికీ కూడా. మీకు వార్ కన్నా ముందైతే $70 పడిపోయింది. వార్ తర్వాత కూడా అరౌండ్ 70కి వచ్చేసింది. మళ్ళీ ఈ మధ్య కాస్త పెరిగింది. సో కానీ మనకు పెట్రోల్ 100 దాటింది కదా. సో అందువల్ల ప్రజలకు అర్థమైంది, ఒకటి, ప్రపంచ మార్కెట్లో ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా తగ్గినా ఆ ఉపశమనం, ఆ రిలీఫ్ మనకు రాదు, ప్రభుత్వమే తీసేసుకుంటుంది పెట్రోల్, డీజిల్ల పైన పన్నులు పెంచేసి అని. దీనితో మీ కంపారిటివ్లీ హైబ్రిడ్స్ కానీ, సిఎన్జి కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ మైలేజ్తో పోలిస్తే చీపర్, అంటే కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కారు కొనడం అనేది వన్ టైం. రెగ్యులర్గా ఫ్యూయల్ అనేది ఒక కన్జ్యూమర్స్ మైండ్లో అతి ఎక్కువగా పనిచేస్తుంది. సో అందువల్ల మీకు కంపారిటివ్లీ మైలేజ్ ఎక్స్పర్ట్స్ చెప్పేది 6 to 7 రూపీస్ పర్ కిలోమీటర్ మీకు పెట్రోల్ అయితే కేవలం 1 to 1.5 రూపీ ఎలక్ట్రిక్ వెహికల్ అవుతుంది. మీకు సిఎన్జి 2 to 3 రూపీస్ అవుతుంది ఎవరేజ్. ఇది మారిపోతుంది కారును బట్టి, స్పీడ్ను బట్టి, ట్రాఫిక్ను బట్టి, డ్రైవింగ్ను బట్టి చాలా ఫ్యాక్టర్స్ మారుతుంటాయి. నేను చెప్పేది ఎక్స్పర్ట్ చెప్తున్న ఎవరేజ్ మాత్రమే. సార్ మాకు అంత మైలేజ్ వస్తలేదు సార్ అని నాతో ఘర్షణకు దిగకండి. సో అందువల్ల ఇది రేంజ్. ఇట్లా ఫిగర్ కొద్దిగా అటు ఇటు ఉన్నా మీకు అన్నిటికన్నా చీప్ ఈవీ మైలేజ్ ఉంటుంది. దానికన్నా కాస్త హయ్యర్ లెవెల్లో సిఎన్జి ఉంటుంది.
ఇక హైబ్రిడ్స్ అయితే మీకు ఒక పెట్రోల్ కార్ ఖర్చులో 30-40% తగ్గుతుంది. ఎందుకంటే 30% to 40% ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎందుకంటే దానికేమి ఛార్జింగ్ ఉండదు. ఇదే పెట్రోల్ పనిచేయనప్పుడు పెట్రోల్ మీద పనిచేస్తూ ఉంటుంది. మధ్యలో ఒక దశ స్పీడ్ దాటినాక అది ఎలక్ట్రిక్ కార్గా మారిపోతుంది. సో ఈ హైబ్రిడ్లో మనకు అదనపు ఖర్చు లేదు కనుక ఛార్జింగ్ ఖర్చు లేదు కదా, 30-40% దాకా హైబ్రిడ్ తక్కువ అవుతుంది. సో దీనికి ఒక మేజర్ అడ్వాంటేజ్ మీకు ఈ షిఫ్ట్కు, అంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్ కార్స్కి షిఫ్ట్కి ఒక ప్రధానమైనటువంటి కారణం. సో దీనికి ఇక రెండవ కారణం ఏంటంటే మైలేజ్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇంప్రూవ్ కావడం. మీకు సిఎన్జి స్టేషన్లు పెరిగిపోయాయి, అలాగే ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీస్ చాలా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని కన్సర్న్స్ ఉండొచ్చు, కానీ హైబ్రిడ్స్కి అయితే ప్రాబ్లమే లేదు. సో అందువల్ల మీకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఈ షిఫ్ట్కి కారణమవుతుంది. ఇది రెండవ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఈవెన్ గవర్నమెంట్ పాలసీస్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కు ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు కూడా ఇస్తుంది కనుక మీకు ట్యాక్సెస్లో ఎగ్జామ్షన్ ఇస్తుంది. మీకు ఇప్పటికీ కూడా హైబ్రిడ్స్ ఒక వాటి కంపారబుల్ పెట్రోల్ మోడల్స్తో పోలిస్తే 2 to 3 lakh rupees ఎక్కువ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది కాస్ట్. అందువల్ల కాస్త ఎక్కువ ప్రయాణం చేసే వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. సో కార్ మీద ఇన్వెస్ట్మెంట్ 2 to 3 lakh ఎక్కువ పెట్టడితే మైలేజ్ 30-40% బెనిఫిట్ అవుతుంది. సో ఎంత తిరుగుతాము, ఈ 2-3 lakhs ఇన్వెస్ట్ చేయడం అవసరమా అనే దాంట్లో లెక్కలేసుకుంటున్నారు. అంటే ఆ మైలేజ్ అనేది నువ్వు ఎక్కువ తిరిగితే నీకు హైబ్రిడ్స్ బెనిఫిట్ అవుతుంది, తక్కువ తిరిగితే ఆ బెనిఫిట్ ఈ ఎక్కువ కాస్ట్ పెట్టడం అవసరం ఉండదు. అందువల్ల ఆ లెక్కలు వేసుకుంటుంది. ఎందుకంటే ఇండియన్ ఆటోమొబైల్ కన్స్యూమర్ ఈజ్ వెరీ ప్రైస్ సెన్సిటివ్. సో అందువల్ల ప్రైస్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక, సో అందువల్ల మీకు ఈ ఫ్యూయల్ ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ప్రభుత్వ పాలసీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, కాస్ట్, మైలేజ్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల ఇవాళ కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్ట్ పర్మనెంట్గా ఉండవచ్చు అని కూడా ఆటోమొబైల్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇదేమి కేవలం ఏదో వెస్ట్ ఏషియా వార్ వల్ల వచ్చి తర్వాత పోయేది కాదు. అఫ్కోర్స్ వెస్ట్ ఏషియా, రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల ఈ షిఫ్ట్ కాస్త ఏజనైంది, అంటే వేగవంతమైంది, అంతే తప్ప ఈ షిఫ్ట్ ఇక పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈవీలకు ఇతర వాటికి ప్రభుత్వం ఇచ్చేటువంటి క్లీనర్ ఫ్యూయల్స్కు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ తగ్గవు. ఎందుకంటే మీకు ప్రపంచమంతా అటువైపుగా మార్పు చెందుతుంది కనుక. ఎందుకంటే ఈ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించాలి, క్లీనర్ ఫ్యూయల్స్ వాడాలని. ఈలోగా ఇటీవల E20 పెట్రోల్ గొడవ రావడం కూడా చాలామందిలో పెట్రోల్ కార్, డీజిల్ కార్ కొనాలంటే టెన్షన్ మొదలైంది. అందువల్ల కూడా ఎలక్ట్రిక్ కార్లకు, సిఎన్జీలకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 2026 నుంచి మన దేశంలో E20 పెట్రోలే పోస్తారు. మీకు మార్చ్ 2023 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ అన్నీ ఏవి కూడా E20 కంపాటబుల్ కాదు. మీకు అవి అంటే భారతదేశ రోడ్లపైన నడిచే వెహికల్స్లో నియర్లీ 75% E20 కంపాటబుల్ కాదు. E20 కంపాటబుల్ కాకపోతే కనీసం 4 to 7% మైలేజ్ డ్రాప్ ఉంటుంది. కొంతమంది అయితే ఈవెన్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది అన్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో అందువల్ల ఈ E20 యాంగ్జైటీస్ కూడా ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో, ఇప్పుడు ఓకే E20 కంపాటబుల్ కార్ కొంటాను పెట్రోల్ కార్, రేపు అది E30 అంటదేమో, ప్రభుత్వం E80 అంటదేమో, మొత్తం ఇథనాలే అంటదేమో. ఈ ఇథనాల్ బ్లెండెడ్ పాలసీ ట్రాన్సిషన్లో ఉండడం కూడా కొత్తగా కారు కొనే వారిలో కొంతమంది అయినా ఈ ఇథనాల్ బ్లెండింగ్ ట్రాన్సిషన్ పూర్తి కానీ ఎందుకు టెన్షన్, ఈలోగానైతే ఆల్టర్నేట్ కార్ వైపుగా మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతోంది. అయితే ఇప్పటికీ కూడా ఏది బెటరు, దీనికి నేనేం ఎక్స్పర్ట్ కాదు. సో పెట్రోల్ కార్ బెటరా, డీజిల్ కార్ బెటరా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ రీత్యా చూస్తే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ బెటరు, క్లీనర్ ఫ్యూయల్స్ బెటర్, అందులో అనుమానమే లేదు. కానీ పర్సనల్గా ఏది బెటర్ అంటే ఎక్స్పర్ట్ చెప్పేది చాలా ఆసక్తికరమైన రీసెర్చ్ డేటా చెప్తుంది. ఇక్కడ
ఎవరు ఈవీలు కొంటున్నారు, ఎవరికి ఈవీ చాలా హాయిగా ఉంది ఎలక్ట్రిక్ కార్స్ అంటే, ఒకటి పెద్ద నగరాల్లో నివసించేవారు, రెండు ఈ బిగ్ సిటీస్లోనే ఎక్కువగా తిరిగేవారు, మూడు కనీసం ఒక 80 కిలోమీటర్స్ మించి తిరగని వారు, నాలుగు ఇంట్లో ఛార్జింగ్ ఫెసిలిటీ పెట్టుకోగలిగేవారు. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్కు హోమ్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఈ 4 ఫెసిలిటీస్ ఉన్నవారు, అంటే దే షుడ్ లివ్ ఇన్ సిటీస్, మెయిన్గా సిటీస్లో డ్రైవ్ చేయాలి, అరౌండ్ 80 కిలోమీటర్స్ లోపే డ్రైవ్ చేస్తే మీకు మీకు ఈ టెన్షన్ లేదు ఛార్జింగ్ గురించి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు మీకు కొన్ని పెద్ద కార్లు అయితే 400-500 కిలోమీటర్స్ వరకు కూడా ఒకసారి ఛార్జ్ చేస్తే రేంజ్ వస్తుంది. రేంజ్ కంపారిటివ్లీ బాగా ఇంప్రూవ్ అయింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే 5-6 రోజులకు ఒకసారి నువ్వు 80 కిలోమీటర్స్ రోజు తిరిగినా ఓ వీక్లో ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది కనుక కంపారిటివ్లీ ఛార్జింగ్ యాంగ్జైటీ తగ్గుతుంది. అయితే ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్, అలాగే నాన్ మెట్రో సిటీస్లో ఉండేవారు, ఇంకా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ గురించి యాంగ్జైటీ అయితే చాలా ఉంది. ఇంప్రూవ్ అయింది వాస్తవానికి, స్టిల్ ఈవీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ గురించి ఆందోళన కాస్త ఉంది. అందుకే ఈవీలు పెరుగుతున్నా కూడా ఇంకా భారీగా వాస్తవంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇంకా పెరిగితే, ఇప్పటివరకు కన్స్యూమర్స్ ప్రిఫరెన్స్ ఒపీనియన్ ఏంటి అంటే, పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఆశించినంత స్థాయిలో ఎక్స్పాండ్ కాలేదు, అవి కూడా ఆశించినంత స్పీడ్గా ఛార్జింగ్ అవ్వడం లేదు అని. నీకు హోమ్ ఛార్జింగ్ అయినప్పుడు నీకు కాస్ట్ తగ్గిపోతుంది, అదే నువ్వు కమర్షియల్ ఛార్జింగ్కి వెళ్ళావనుకోండి కాస్ట్ పెరిగిపోతుంది. సో అందువల్ల ఒక్కొక్కరికి ఏది సూటబుల్ అవుతుంది అనేది, ఒకప్పుడైతే చాలా సింపుల్, చిన్న కార్ అయితే పెట్రోల్ కార్ కొనేవారు, ఎక్కువ తిరిగే వాళ్ళు మైలేజ్ వస్తుందని డీజిల్ కొనేవాళ్ళు. కానీ సబ్సిడీస్ కూడా మారిపోతున్నాయి, ఒకప్పట్లాగా డీజిల్ పైన హెవీ సబ్సిడీస్ లేవు ఇప్పుడు. సో అల్టిమేట్గా ఏ కారు వ్యక్తికి సూట్ అవుతుందని ఆలోచించి వాళ్ళు కొనుక్కుంటున్నారు. బట్ డెఫినెట్గా ఒక మేజర్ ట్రాన్సిషన్ టు క్లీనర్ ఫ్యూయల్స్, అంటే ఇక్కడ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్లు, పర్సనల్ చాయిసెస్ పక్కకు పెడితే సమాజంలో వస్తున్నటువంటి ఒక పెద్ద మార్పు ఏంటంటే, ఇండియా ఈజ్ ఫాస్ట్ మూవింగ్ టువర్డ్స్ క్లీనర్ మొబిలిటీ. క్లీనర్ ఫ్యూయల్స్ వాడకం వైపుగా ఒక బిగ్ షిఫ్ట్ ఇండియాలో జరుగుతుంది.